మేము ఇంతగానం మైండ్ స్పార్క్ ని ట్రస్ట్ చేసి వస్తే మమ్మల్ని ఇలా మా రోడ్డుకి ఈల్చాడు. మా పేరెంట్స్ అందరూ అప్పు చేసుకొని తీసుకొచ్చారు, లోన్లు తీసుకొని తీసుకొచ్చారు. మా ఫ్రెండ్స్ కి చాలా మంది ఫాదర్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ మా బతుకులు ఇలా అయిపోయింది. మేము ఫ్యూచర్ మొత్తం డిజైన్ చేసుకొని ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే మాకు కూడా ఏం తెలియదు అని చెప్పేసి లెటర్స్ రాసి ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడేమో కంపెనీ క్లోజ్ చేసుకుని వెళ్తే ఇంకో 2 days లో వెళ్ళిపోతామని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళు. మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు తోచని సిచ్యువేషన్ లో ఉంది. పోలీస్ వాళ్ళు కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ కేసు ని కొంచెం ఫాస్ట్ గా డీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ us sir, ప్లీజ్. శ్రీకాంత్ జోషి పైన, శివ పైన అండ్ మైండ్ స్పార్క్ పైన మేము కేసు పెట్టాం సార్. CEO దిలీప్ పైన. మేము మైండ్ స్పార్క్ని ట్రస్ట్ చేసి మైండ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినాక వాళ్ళు ఎగ్జామ్ పెడతాను అని చెప్పి ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఆగస్ట్లో పెట్టాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ దాకా తీసుకొచ్చారు. నవంబర్ 29కి మమ్మల్ని రమ్మన్నారు. మేము కాల్ చేసాం, సార్ మేము ఇలా వస్తున్నాం అది ఇది అని చెప్తే రండి స్లాట్స్ కూడా బుక్ చేస్తాను అన్నీ చెప్పారు. చెప్పి నైటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీ. ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ కట్టారు. ఒక్కొక్కరు 1 lakh to 2 lakhs దాకా కట్టారు. చాలా మందిమే ట్రస్ట్ చేసి వచ్చాము. ఇక్కడ కంపెనీకి వచ్చినాక సీఈఓకి నాకేం సంబంధం లేదు అది ఇది అని మాట్లాడారు. కానీ సీఈఓ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి మాకు ఈ కంపెనీ నుంచి వెళ్ళాక ప్రూఫ్స్ అన్నీ వచ్చాయి. సీఈఓ చెప్తే గ్రూప్లో పెట్టారు, సిపిసి ఇట్లా ట్రైనింగ్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అది ఇది అని చెప్తానే మేము ఆ కంపెనీని నమ్మి మైండ్ స్పార్క్ మంచిగా చెప్తున్నారు కదా అని నమ్మి మాత్రమే జాయిన్ అయ్యాం. కానీ సీఈఓ కూడా మొన్న వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మళ్ళీ మా ప్రూఫ్స్ అన్ని దొరికినాక అందులో వేరే ఉంది. పిఎస్కి కూడా వెళ్ళాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మెడికల్ కోడింగ్ అంటే ఫ్యూచర్ మంచి ఉంటుంది కదా అనేసి మేము జాయిన్ అయితే మొత్తం ఇలా ఫేక్ చేసేసారు.